ఉమ్మడి పౌర స్మృతి బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. పౌరులందరికీ ఒకే రకమైన చట్టం ఉండేలా బిల్లును సభలో ప్రవేశపెట్టారు సీఎం పుష్కర్ సింగ్ ధామి. యూసీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగానే జై శ్రీరామ్, భారత్ మాతాకి జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు బీజేపీ ఎమ్మెల్యేలు. పెళ్లి, విడాకులు, భరణం, ఆస్తి హక్కు, వారసత్వం, దత్తత వంటి వ్యక్తిగత అంశాల్లో మతంతో సంబంధం లేకుండా అందరికీ ఒకే రకమైన నిబంధనలు వర్తించేలా యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును రూపొందించింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. ఇది ఆమోదం పొందితే స్వాతంత్ర్యం అనంతరం దేశంలో ఉమ్మడి పౌర స్మృతి అమలు చేసిన తొలి రాష్ట్రంగా చరిత్ర సృష్టించనుంది ఉత్తరాఖండ్. ఢిల్లీ జల్ బోర్డు కుంభకోణం కేసులో ఆప్ నేతల ఇళ్లలో సోదాలు చేపట్టింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్ నివాసంలో తనిఖీలు నిర్వహించారు ఈడీ అధికారులు. అలాగే ఆప్ రాజ్యసభ సభ్యుడు ఎన్జీ గుప్తా, ఢిల్లీ జల్ బోర్డు మాజీ సభ్యుడు షలబ్ కుమార్తో పాటు ఆప్తో సంబంధాలున్న పలువురు ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. ఢిల్లీ, చండీగఢ్, వారణాసిలోని 12 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేపట్టినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి.